హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీరమ్మ. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో చికెను మటను కాకుండా కాజు బిర్యానీ అయితే చేయబోతున్నాను. దీని టేస్ట్ అయితే మటుకు వేరే లెవెల్ ఉంటుంది. ఇలా ఒకసారి కాజు దమ్ బిర్యానీ అయితే ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వెజిటేబుల్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ కాకుండా ఇలా ఒకసారి కాజు బిర్యానీ చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఎలా చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వచ్చేయండి. ముందుగా 1/2 kg దాకా ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా తరిగి తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఉల్లిపాయలు చేతితో బాగా ప్రెస్ చేస్తే ఈ విధంగా విడివిడిగా అవుతాయి. ఇలా సన్నగా ఉండడం వల్ల ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవడం కోసం ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిలోన ఒక 5-6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైనాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేది ఫ్రై అవ్వడానికి కాస్త టైం అయితే పడుతుంది. మినిమంగా ఒక 10 మినిట్స్ అయినా పడుతుందండి. ఇలా ఉల్లిపాయలు అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటను ఫ్రై చేసుకుంటే ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇదే పాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని నెయ్యి కాస్త వేడైన తర్వాత 1 కప్పు వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటను మంచిగా దోరగా ఫ్రై చేసుకుందాము. ఇలా ముందుగా జీడిపప్పుని కాస్త ఫ్రై చేయడం వల్ల మనం చేస్తున్న బిర్యానీ చాలా టేస్టీగా చాలా బాగా కుదురుతుందండి. ఇలా మంచిగా జీడిపప్పు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కాజు దమ్ బిర్యానీ కోసం ముందుగా కాజునైతే మ్యాగ్నేట్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు పెరుగు, అలానే 1 టేబుల్ స్పూన్ కారం, మీరు స్పైసీనెస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 1/2 టీ స్పూన్ కారం ఎక్కువ వేసుకోండి. అలానే రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే సన్నగా తరిగిన పుదీనా ఆకును కూడా వేసుకుందాము. ఇలా పుదీనా కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అలానే ముందుగా మనం నేతిలో వేయించుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కొద్దిగా వేసుకొని ఇలా ఫ్రై చేసిన ఆనియన్స్ అనేది వేసుకోవడం వల్ల మనం చేసే బిర్యానీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక నిమ్మకాయలోని 1/2 పేడును తీసుకొని నిమ్మరసాన్ని ఇందులో వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఈ పెరుగులో కాజు, మసాలా పొడి, కొత్తిమీర అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకుందాము. ఈలోపు రైస్ని అయితే నానబెట్టుకుందాము. దానికోసం ఇలా ఒక గిన్నెలోకి ఒక 500 గ్రామ్స్ దాకా బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నాను. మీరు ఈ బిర్యానీకి నార్మల్ రైస్తో అయినా చేయొచ్చు. అదే నార్మల్ రైస్తో చేశారనుకుంటే డైరెక్ట్గా చేసేయొచ్చండి. బాస్మతి రైస్తో చేస్తే మటుకు ముందుగా ఇలా నానబెట్టుకోవాలి. ఇలా బియ్యం మొత్తాన్ని కూడా శుభ్రంగా కడుక్కున్న తర్వాత బియ్యం ములిగేంత వరకు నీళ్ళను వేసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ తర్వాత రైస్ అయితే మటుకు చక్కగా నానుంటుందండి. ఇప్పుడు రైస్ని అయితే కుక్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెలోకి ఒక 7-8 గ్లాసుల దాకా నీళ్ళను వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తోనే నీళ్ళను తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి హోల్ బిర్యానీ గరం మసాలా వేసుకుందాము. చెక్క, ఆకు, లవంగ అన్నీ వేసుకోవాలండి. అలానే సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి. ఇలా నూనెను వేసుకోవడం వల్ల అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని ఉప్పు అనేది సరిపోయిందా లేదా అనేసి వాటర్ని అయితే చెక్ చేసుకోవాలి.
ఒక 4 నిమిషాలకి ఇలా నీళ్ళు అయితే మటుకు మంచిగా మరుగుతాయండి. ఇలా నీళ్ళు అనేది బాగా మరుగుతునేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత రైస్ అనేది 70% మాత్రమే కుక్ అవ్వాలి. మిగిలిన 30% అనేది మనం దమ్ చేసేటప్పుడు ఉడికిపోతుంది. ఇలా మంచిగా ఉడికిన రైస్ని జాలి గిన్నెలోకి వేసి నీరంతా పోయే విధంగా మనం రైస్ని అనేది తీసుకోవాలి. ఇప్పుడు రైస్ కూడా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దమ్ పెట్టుకోవడం కోసం ఇలా ఒక పాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైనాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న జీడిపప్పు ఉంది కదా, ఆ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లోని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఒక 2-3 నిమిషాల పాటు కాజుని ఫ్రై చేసుకున్నామంటే పచ్చివాసన అనేది మొత్తం పోతుంది. ఇప్పుడు ఇందులోకి కాస్త ఫ్రైడ్ ఆనియన్స్, అలానే బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది. బయట కిరాణా షాప్లో అడిగితే ఇస్తారండి. అదొక 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా, రైస్ మొత్తాన్ని కూడా ఒక హాఫ్ లేయర్గా అయితే వేసుకోవాలి. వేసుకొని పైన కాస్త సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, అలానే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలా రైస్ని 2 లేయర్స్గా అయితే వేసుకోవాలండి. ఫస్ట్ లేయర్ వేసినాక ఇలా సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర వేసుకున్న తర్వాత మరొక లేయర్గా మళ్ళీ రైస్ అనేది వేసుకుని ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా మళ్ళీ వేసుకోవాలండి. బిర్యానీ మంచి టేస్టీగా రావడం కోసం ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని పైన జల్లుకోవాలి. అలానే చిటికెడంతా ఎల్లో ఫుడ్ కలర్ని ఈ విధంగా వాటర్లో వేసుకొని కలుపుకున్న దాన్ని కూడా కాస్త పైన రైస్ మీద వేసుకుంటే మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఆవిరి అనేది పోకుండా ఈ విధంగా మూత అనేది పెట్టుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకున్నామంటే కాజు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత బిర్యానీని ఒక 10 నిమిషాలు అలా పక్కకు వదిలేసి తర్వాత మనం మొత్తం కూడా బిర్యానీని కలుపుకున్నామంటే అందులోకి మంచిగా ఫ్లేవర్స్ అనేవి బాగా పడతాయండి. సో మన కాజు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి కాజు బిర్యానీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం చికెను, మటను తిన్నంత టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ శ్రావణ మాసంలోని అలానే పండుగల టైంలోని ఇలా కాజు దమ్ బిర్యానీ చేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు లేటు, ఎంతో రుచికరమైన ఈ కాజు దమ్ బిర్యానీ మీ ఇంట్లో కూడా డెఫినెట్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.